హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బంగాళదుంపతో మనం క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై అయితే చేసుకుందాము. ముందుగా ఆలు క్యాప్సికమ్ నీళ్ళల్లో కడుక్కుందామండి. బంగాళదుంప అయితే కడుగుతున్నానండి. సిమ్లా మిర్చి కూడా కడుక్కుందాము. చూశారు కదా, ఇప్పుడు సిమ్లా మిర్చి అయితే కట్ చేసుకుందాం. మిర్చి కట్ చేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. చూశారు కదా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్నాను. కడాయి తీసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను. కదా, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు అయితే పోసుకున్నాను. కొద్దిగా వేయించుకున్నాను. ఇవి ఇప్పుడు ఆలు సిమ్లా మిర్చి అయితే అందులో వేసుకుందామండి. కదండి, కడాయిలో ఆలు సిమ్లా మిర్చి ముక్కలు అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేస్తున్నాను. నిమిషాలు నూనెలో అయితే ఉడకనిద్దాము. అయితే పెట్టుకుందాము. వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. కారం అయితే వేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా. అంతా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కలుపుకుందామండి. ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు గరం మసాలా అయితే వేసాను. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. అండి, బంగాళాదుంప సిమ్లా మిర్చితో ఫ్రై ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. బంగాళాదుంప ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్.